లక్కని అందరు సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోతే నాకు మాత్రం లీవ్ దొరకలేదు. ఈరోజు కూడా డ్యూటీకి వెళ్తున్నా. ఈరోజు భోగి అయినా సరే డ్యూటీకి వెళ్తున్నా. కంపెనీ హాలిడే 1 డే ఇచ్చారంట. 1 డే మా ఇన్ఛార్జ్ ఫోన్ చేసి అడిగాను, ఇంటికి వెళ్తాను సార్, అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అడిగాను. ఒక రోజులో ఇంటికి వెళ్ళి వస్తావులే, అప్పుడేం వద్దులే అన్న సరే. ఏం బ్యాగ్కి వస్తావేమి అడ్జాడు ఇంటి ఇంకా నీ పని బాగుంది. నాకేమో లీవ్ ఇవ్వలేదు. ఈ ట్రాఫిక్ వదిలేసి బోర్డ్ సెంటర్ ఎంత పెట్టు నువ్వేనా పెట్టింది బోర్డ్ సెంటర్? అది నువ్వు పెట్టలేదా? ట్రాఫిక్ వదిలేసి మరి రోడ్ సెంటర్ పెట్టరు బోర్డు చూడేది. ఈయన పెట్టింది అది. ఆ బోర్డు తీసి సైడ్కి పెట్టిస్తాం ఇది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానే. ఏమా వెళ్ళలేదా ఈ రోజు పీడి చేస్తున్నారేమి? 26 లోడ్లా నా పండగ వెళ్తలేదా? వెళ్ళరు ఇంకైతే డివిమేసి వెళ్ళిపోతారా? సంక్రాంతికి ఎవరు వెళ్ళకుంటే ఏదో డిబిఎం పెట్టారు, డిబిఎం వేస్తున్నారు. సంక్రాంతికి ఒక్కనే ఉండిపోయాను అనుకున్నాను. నాతో పాటు తెలుగు చాలా మంది ఉన్నారు. ఇంకనే సంక్రాంతి రేపు ఇంకా ఈరోజు భోగి అయినా సరే ఈరోజు డిబిఎం పెట్టారు. ఇదంతా డిబిఎం వేస్తున్నారు. టోల్గేట్ ఏరియా సబ్గ్రేడ్ టాప్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ వాటర్ కొట్టేసి ట్రాఫిక్ వదిలేయాలి. పండగ పోయాక జిఎస్పీ కొడుతుంది దీని మీద. ఇప్పుడు అందరు ఇంటికి వెళ్ళిపోయారు కదా. సంక్రాంతి వచ్చింది కదా, ఎద్దుల పోటీలు చేస్తున్నారు. నేను అక్క పోటీలు అయిపోయి ఒక అరగంట ముందు వచ్చుండే సరిపోను పోటీ చూడడానికి ముందును. ఎద్దుల పోటీ పిలవంట సంక్రాంతికి. అరగంట ముందు చూండే పోటీలు చూడడానికి ముందును.